మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. ఆ బాలకుని రోదన వింటున్నారు. అది రోదన కాదు, మృత్యువు యొక్క వికటాట్టహాసం. వాడు సాధారణ బాలుడు కాదు, మృత్యువే ఆ బాలుని రూపంలో జన్మించాడు. ఆ బాలుడు జీవించి ఉంటే నీవు సర్వనాశనం అవుతావు. నీవు మహారాజు శంబరాసురుని శ్రేయస్సు కోరేదానివైతే తక్షణం వీణ్ణి సంహరించాలి. వెళ్ళలేదు గురుదేవా, వెళ్ళలేదు. వీణ్ణి సంహరించాలి. వెళ్ళలేదు, వీడిని సంహరించడానికి వెళ్ళలేదు. నా బిడ్డ వీణ్ణి సంహరించవలసిందే. వెళ్ళలేదు గురుదేవా. బాణాసురా, బాణాసురా, ఎక్కడా బాలకుడు? చూసావా కుంభకేతు, ప్రద్యుమ్నుడు ఎలా రోధిస్తున్నాడు? ఈ బాలకుడు శంబరాసురుని చిరుమందహాసానికే రోధిస్తున్నాడే. ఇటువంటి వాడు శంబరాసురునికి మృత్యువు కాగలడా? మరి గురుదేవులు సెలవిచ్చారు. మన గురుదేవులు వృద్ధులైనారు. వార్ధక్య కారణంగా వారి బుద్ధి భ్రష్టమైనది. కానీ తక్షణమే కరవాలాన్ని వరలో ఉంచు. మేవి ప్రద్యుమ్నునికి అభయమిస్తున్నాం. మహారాజు శంబరాసురులకు నిజం చెప్పేస్తాను. ఇప్పుడు మీరు ఊహించుకుంటున్నది నిజం కాదని, వీడు మా పుత్రుడు కాడని, బాణామతి వీడికి జన్మనివ్వలేదని, ఈ బాలకుడు మత్స్యగర్భాన లభించాడని. వద్దు స్వామి, అంత పని చేయకండి. మహారాజు శంబరాసురులకు నిజం చెప్పకుండా నువ్వు నన్ను అడ్డుకోలేవుగా.
స్వామి ఆగండి స్వామి స్వామి ఆగండి స్వామి ఆగు. ద్వారపాలక, నేను మహారాజు శంబరాసులను దర్శించుకోవాలి. ఈ సమయంలో వారెవరికి దర్శనం ఇవ్వరు. మహారాజులను నేనిప్పుడే దర్శించుకొని తీరాలి. నేనిప్పుడు వారిని కలవలేదంటే అనర్థం జరిగిపోతుంది. ద్వారపాలకులారా, బాణాసురుని లోనికి రానివ్వండి. తమ ఆజ్ఞ. వెళ్ళవచ్చు. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాణి. బాణాసుర, మహారాజుని కలుసుకోవాలని ఎందుకు ఆతృత పడుతున్నావు? నీవే అనర్థం గురించి చెప్పదలిచావు బాణాసుర? స్వామి, మేము తమ రక్షణకు సంబంధించిన ఒక మహత్తరమైన రహస్యాన్ని తమకు తెలియకుండా గుప్తంగా ఉంచాం. అది చెప్పాలని వచ్చాను. మా రక్షణకు సంబంధించినటువంటి రహస్యమా? అవును మహారాజా. అయితే వివరించు, ఏమిటది బాణాసురా? నీవు మాకే శత్రువుని గురించి చెప్పదలుచుకున్నావు బాణాసుర? త్వరగా చెప్పు. తమకు వివరించాలనుకున్నది ఏమిటంటే, ప్రద్యుమ్నుడు మా బిడ్డ బాణాసుర, బాణాసుర, ఏమైందో చెప్పు. ఎందుకు మాట్లాడడం లేదు? ఓ, నీవు రాజగురువుల మాటను విశ్వసించావా? మరచిపో బాణాసుర. ప్రద్యుమ్నుని వలన మాకే ఆపదారా, ఇక మా చింతన విడనాడు. నారాయణ నారాయణ. ఇంతకు నీవు ప్రద్యుమ్నుని గురించి ఏం వివరించదలిచావు? పాపం ఆందోళన చెంది ఉంటాడు. అందువలనే అతడు మాట్లాడలేకపోతున్నాడు. బహుశా అతనికి ప్రద్యుమ్నుని విషయంలోనే దిగులై ఉంటుంది. మేము ప్రద్యుమ్నునికి అభయమిచ్చాం బాణాసుర. కనుక మేము ఆ బాలకుని ఎప్పుడు శత్రువుగా పరిగణించాం. కుంభకేతు వలన గాని మా వలన గాని ప్రద్యుమ్నునికి ఏ అనర్థమో జరగదు. ఇక వెళ్ళు బాణాసుర, వెళ్ళు, నిశ్చింతగా వెళ్ళు. ప్రద్యుమ్నుని విషయంలో నీకే భయము అక్కరలేదు. వాడికి మేమండగా ఉంటాం. వెళ్ళు, వెళ్ళు బాణాసుర, వెళ్ళు. వెళ్ళు బాణాసురా, వెళ్ళి బాణామతికి ధైర్యం చెప్పు. ఆమె కూడా ఆందోళన చెంది మా వద్దకు వస్తుంది. వెళ్ళు. పుత్ర వ్యామోహం, పుత్ర వాత్సల్యం, పుత్ర వియోగం, వీటిని మనం కూడా అనుభవించాం మహారాజా. మాకు బాణామతి బాణాసురుల వ్యాకులత పట్ల
మా ప్రతిబింబమే గోచరిస్తోంది. ప్రద్యుమ్నునికి అభయం ఇచ్చి తమరు మంచి పని చేశారు మహారాజా, మంచి పని చేశారు. స్వామి, తమకేమైంది? తమకేమైంది స్వామి? తమ స్వరానికి ఏమైంది స్వామి? తమరు మాట్లాడలేరా? వద్దు వద్దు స్వామి, వద్దు. నా బిడ్డ ఏం చేయకండి స్వామి. నా ప్రజమ్ని నాకు ఇచ్చేయండి స్వామి. స్వామి, నా బిడ్డ నాకు ఇచ్చేయండి స్వామి. స్వామి, నా బిడ్డ నాకు ఇచ్చేయండి స్వామి. స్వామి, నా ప్రజమ్ని ఏమి చేయకండి స్వామి. స్వామి, వద్దు స్వామి. ప్రజమ్న స్వామి, నా బిడ్డ నాకు ఇచ్చేయండి. నా బిడ్డ నాకు ఇచ్చేయండి స్వామి. ప్రద్యుమ్న, 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 నా బంగారు తండ్రి. ప్రద్యుమ్న బాబు, నా బంగారు తండ్రి. స్వామి, ఇప్పుడు అర్థమైందా భగవంతుని లీల? విష్ణుమూర్తే వీణ్ణి నాకు అనుగ్రహించారు. ఎవ్వరూ వీణ్ణి సంహరించలేరు. ఆ జగన్నాథుడే నా ప్రద్యుమ్నుని రక్షిస్తున్నాడు. తమరు మాట్లాడలేరు, కానీ జరిగిన దాన్ని చూశారుగా. తమరు మహారాజు శంబరాసులకు చెప్పాలని వెళ్లారుగా. ప్రద్యుమ్నుడు మన బిడ్డ కాడని, మత్స్యగర్భాన దొరికాడని.
కానీ చెప్పగలిగారా? సాధ్యం కాలేదుగా. పైగా మాట పడిపోయింది. మూగవారయ్యారు. నేను చెప్పింది నిజమేగా? మరెందుకు ఒప్పుకోవడం లేదు? ఇది మహావిష్ణువు లేలేనని తమరా మహత్యం మర్చిపోయారా? ఆనాడు ప్రద్యుమ్నుడు మత్స్యగర్భం నుండి వెలికి రాగానే ఆ క్షణంలో ఎంత విచిత్రం జరిగింది. నా శరీరం నుండి పాలుద్భవించాయి. నాకు తెలుసు తమకు మహారాజు గారు దైవ సమానులు. తమరు వారికి ఎన్నటికీ ద్రోహం చెయ్యలేరు. తమ నిజమైన స్వామి భక్తే ఇందుకు కారణం. కానీ తమరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థించి ఉంటే ఇలా జరుగుండేది కాదు స్వామి. కానీ ఇలా జరగాలనే ఉంది కాబోలు. అందుకే ఇలా జరిగింది. ప్రణామాలు స్వామి. ఏమిటి రుక్మిణి? పరంధామ, రతీదేవి యుగ యుగాలుగా తన పతి కొరకు ప్రతీక్షిస్తున్నట్లే ఈ రుక్మిణి కూడా ప్రద్యుమ్నుని కొరకు ప్రతీక్షించవలసిందేనా? లేదు దేవి, నీవలా ప్రతీక్షించవలసిన అవసరమే లేదు. నిజంగానా? నాకు మహదానందంగా ఉంది. ప్రద్యుమ్నుని యొక్క జన్మ కారణం త్వరలోనే పూర్తవుతుంది. శంబరాసురుని గురుదేవులు తమ దివ్య దృష్టితో వీక్షించి తెలుసుకున్నది జరుగుతుంది దేవి. అంటే అంటే ఇదే దేవి, కాలుని దండనకు గురి కావలసిన వాడు స్వయంగానే కాలుని చెంతకు చేరుతున్నాడు. దేవి, శంబరాసురుని యొక్క మృతి సమయం సమీపంలోనే రానున్నది. మరి ప్రద్యుమ్నుడు శంబరాసురుని ఎట్లా వధించగలడు? ప్రద్యుమ్నుడింకా బాల్యావస్థలోనే ఉన్నాడు. కాబట్టి అతడు త్వరలోనే యవ్వనంలోకి ప్రవేశించబోతున్నాడు. అదెలా స్వామి? నారాయణ 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 నారాయణ. ప్రణామాలు పరంధామ. సదా సుఖీ భవ. ప్రణామాలు మాత. సౌభాగ్యవతీ భవ. ధన్యవాదాలు పరంధామ. మా సౌభాగ్యం ప్రద్యుమ్నులే కదా. వారు పెద్దవారయ్యేంత వరకు మేము సుఖంగా ఎలా ఉండగలం స్వామి? చింతించుకు రతిదేవి, నీ నిరీక్షణా కాలం సమాప్తం కానున్నది. నిజమేనా? ఆ, శంబరాసురుని యొక్క గురుదేవులు ప్రద్యుమ్నునిలో శంబరాసురుని మృత్యువును వీక్షించారు. అందువల్ల వారు ప్రద్యుమ్నుని హతమార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు విఫలం కావాలంటే అతి శీఘ్రంగా ప్రద్యుమ్నుడు బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించాలి. మరిది ఎలా సంభవిస్తుంది స్వామి? ప్రద్యుమ్నులు యవన ప్రాయంలో ప్రవేశించేంత వరకు మేము ప్రతీక్షించక తప్పదు కదా. దేవి రతి, ప్రద్యుమ్నుడు త్వరలోనే యవ్వనంలోకి ప్రవేశించబోతున్నాడు. అదే కాలం యొక్క అభీష్టం కూడా. స్వామి, ప్రద్యుమ్నుడు ఇంత త్వరగా యువకుడెలా కాగలడు? అతన్ని యువకుణ్ణి చేయడానికి తమరు కాలచక్ర వేగాన్ని ఎటువంటి రీతిలో పెంచబోతున్నారు? అతని మాత బాణామతి ద్వారానే ఆ మహత్కార్యం జరుగుతుంది మహర్షి. మాధవ, బాణామతి ప్రద్యుమ్నులను యువకులుగా ఎలా మార్చగలదు? బాణామతి రసాయన విద్యను
పూర్వజన్మలోనే నేర్చుకుని ఉంది. కాని ఆమెకు ఈ జన్మలో ఆ విషయం జ్ఞాపకం లేదు. కేవలం తమరే ఆవిడకు ఆ విషయం జ్ఞాపకం చేయగలరు మహర్షి. తన పూర్వజన్మలో బాణామతి దేవలోక అప్సరస అయిన పద్మిని. పద్మినా? పద్మినా? నారాయణ నారాయణ. సౌందర్యానికి ప్రతిరూపమైన పద్మిని మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉండేది. పరంధామా, మాకు వివరంగా తెలియచేయండి. ఆ రసాయన విద్య పద్మినికి ఎలా ప్రాప్తించింది? పద్మిని ఒక అసామాన్యమైన తపస్సు చేసింది. నృత్యం చేస్తూనే మహావిష్ణువుని ధ్యానం చేస్తూ ఉండేది. లెమ్ము పద్మిని. ప్రణామాలు దేవా. పద్మిని, మేము నీ తపస్సుకు ప్రసన్నులమయ్యాం. నీవు దేని కొరకు మమ్ము ఆరాధిస్తున్నావు? హే పరంధామా, ఇప్పుడు నాకు జ్ఞాన పిపాస కలిగింది. తమ వద్ద జ్ఞానం పొందాలనుకుంటున్నాను. ఏ విధమైన జ్ఞానం పద్మిని? పరంధామా, తమ వద్ద మాయా విద్యను, రసాయన విద్యను అభ్యసించాలనున్నది. నీకిప్పుడు ఈ విద్యల యొక్క ఆవశ్యకత ఏమిటో? నేను పేరు ప్రతిష్టలు పొందాలి. హే లక్ష్మీపతి, ఈ విద్య నేను అభ్యసించిన ఎడల అప్సరసలందరిలోనూ నేనే అగ్రశ్రేణిలో ఉంటాను. పద్మిని, మాయా విద్య, రసాయన విద్య ఇవి ఒక అస్త్రం వంటివి. ఎవరైనా వాటికి అధీనులై వాటిని ఎన్నడైనా దుర్వినియోగపరిస్తే తక్షణమే వారు సర్వనాశనమవుతారు. హే పరంధామా, నేను ఎన్నటికీ అటువంటి కార్యం చేయను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దుర్వినియోగపరచను. తమరి కృపతో నాకీ విద్యలను ప్రసాదించండి. అటులనే అయితే నీవు కనులు మూసుకొని మనస్ఫూర్తిగా మమ్ము స్మరిస్తూ ఉండు. కనులు తెరువు పద్మిని.
మేము నీకు మాయా విద్యను రసాయన విద్యను అనుగ్రహించాం. పద్మిని, నీవు ఈ విద్యలను కేవలం త్రిలోక కళ్యాణార్థమే వినియోగించాలి. నాకు మాయా విద్య వచ్చేసింది, నాకు మాయా విద్య వచ్చేసింది. దానికి ఫలితం కనిపించింది. కానీ మరి నాకు రసాయన విద్య వచ్చో రాదో ఎలా తెలుసుకోవడం? దాని ప్రమాణం ఎలా లభిస్తుంది? కాబట్టి నేను రసాయన విద్యను ప్రయోగించి తీరవలసిందే. దీన్ని ప్రయోగించడానికి ఎవరు దొరుకుతారు? పద్మిని మహావిష్ణువు యొక్క ఆదేశాన్ని పాటించలేదు. ఆవిడ పలుమార్లు మాయా విద్యను ప్రయోగించసాగింది. దేవర్షి, ఆ విద్య ఒక అస్త్రం వంటిది. అస్త్రాన్ని సవ్యంగా ప్రయోగించగల జ్ఞానం వీరునకు లేని ఎడల అనర్థం జరుగుతుంది. అప్పుడు పద్మిని ద్వారా అనర్థం జరిగిందా స్వామి? అవును దేవి. మరి అనర్థం ఎలా జరిగింది స్వామి? రసాయన విద్యను ప్రయోగించాలని పద్మిని మహా తేజస్వి అయిన సదానంద మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆ సమయానికి ఋషిపత్ని మహా తేజస్వులైన ఇరువురు బాలకులకు జన్మనిచ్చింది.
బాలకులారా, తామిరువురు ప్రశాంతంగా ఉండండి. నేనిప్పుడు తామిరువురిపైన నే సాధించిన రసాయన విద్యను ప్రయోగించదలిచాను. ఏ పరంధామ, పద్మిని రసాయన విద్యను దుర్వినియోగపరుస్తోంది. ఆమె కాలగతి వేగాన్ని పెంచే దుస్సాహసానికి ఒడిగట్టింది. హే జగత్పాలక, ఒకవేళ పద్మిని ఈ విధంగానే రసాయన విద్యను దుర్వినియోగపరుస్తూ ఉంటే అనర్థం జరుగుతుంది. అందువల్ల కాలగతి పూర్తిగా తన సమతుల్య గతిని మర్చిపోతుంది. బ్రహ్మదేవ, పద్మిని యొక్క పాపానికి దండన అవశ్యం లభిస్తుంది. మిమ్మల్ని నేను ఇంకా పెద్దవారిని చేస్తాను. నాకు రసాయన విద్య కూడా వచ్చేసింది. దానికి పరిపూర్ణ ఫలితం కనిపించింది. పాలకులారా, లేవండి.
ఎవరు నీవు? పిల్లలు ఏమయ్యారు? ఈ యువకులు ఎవరు? మేము మీ బిడ్డలమే పితృదేవా. లేదు లేదు, వారు పసికందులు, మీరు యువకులు. వీరు తమ బిడ్డలే ఋషివర్య, తమ బిడ్డలే. వీరు మా బిడ్డలా? అవును మాత. ప్రణామాలు పితృదేవా. ఆయుష్మాన్ భవ. ప్రణామాలు మాత. సదా సుఖీ భవ. మరి అసంభవం సంభవం ఎలా అయింది? పసికందులైన పిల్లలు యువకులు ఎలా అయ్యారు? మేము విశ్వసించలేకున్నాం. నేనే వీరిని పెద్దవారిని చేశాను, నేనే. వీరిపై రసాయన విద్యను ప్రయోగించాను ఋషివర్య. దాని ఫలితం కనిపించింది. నాకు రసాయన విద్య వచ్చేసింది. దాని ఫలితం కనిపించింది. మూర్ఖురాలా! నీవెంత ఘోర అపరాధం చేశావో ఎరుగుదువా? నీవు మా బిడ్డల బాల్యాన్ని మాకు దూరం చేశావు. ఇది ఉచితం కాదు. ఇక నేను మాతృత్వంలోని మధురానుభూతిని పొందలేనే. నీవు రసాయన విద్యను గ్రహించానన్న అహంభావంతో మాకు ప్రణమిల్లుట కూడా మర్చావు. నీ ఈ అపరాధాన్ని క్షమించవచ్చు. మరి నీవు మా బిడ్డలను యువకులుగా మార్చిన అపరాధం క్షమించదగినది కాదు. మా బిడ్డల విషయంలో నీవు కాలచక్ర గమనాన్ని పెంచి ఘోర అపరాధం చేశావు. దీనికి నీవు శిక్ష అనుభవించవలసిందే. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, దానిని అధ్యయనం చేయుటకు మొదటి మెట్టే బాల్యం. నీవు ఆ సోపానాన్ని దూరం చేశావు. పసిపిల్లలు అమాయకులు, పాపం ఎరుగని వారు. మరి నీవు అభ్యసించిన రసాయన విద్యా వ్యామోహంలో వారి అమాయకత్వాన్ని బలి చేశావు. నీవు ఆ బిడ్డలను వారి తల్లి ఒడి నుంచి దూరం చేశావు. నీవు మా ఆశ్రమంలో రసాయన విద్యను అనుచితంగా ప్రయోగించి నేరం చేశావు. దీనికి శిక్ష అనుభవించవలసిందే. హే అప్సరా, మేము సదానంద ఋషులం నిన్ను శపిస్తున్నాం. నీవు దేవలోకము నుండి భ్రష్టురాలవై అసుర కులమున జన్మిస్తావు. ఎందుకంటే నీ మనోభావాలు అసురులలో కలుస్తున్నాయి. వద్దు, అంత పని చేయకండి ఋషివర్య. నన్ను మన్నించండి. తమ శాపాన్ని ఉపసంహరించుకోండి. ఏ మాయా విద్య, రసాయన విద్యలతో గర్వపడుతున్నావు? వాటిని నీవు మర్చిపోతావు. వద్దు 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 ఋషివర్య. రసాయన విద్య అహంకారంలో పడి నీవు మాతృమూర్తి మమతాను రాగాలను కూడా లక్ష్య పెట్టలేదు. లేదు, అందువలన నీవు పుత్రవాత్సల్యానికి దూరం అవుతావు. వద్దు, అంత పని చేయకండి. నా అపరాధానికి ఇంత భయంకర శాపం ఇవ్వకండి. నీవు పాపం చేశావు. నీ అపరాధానికి శిక్షగా ఈ శాపమే ఉచితమైనది. నీవు భూలోకమున గొడ్రాలివై జన్మించదవు. వద్దు 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 వద్దు. వద్దు 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 వద్దు. ఋషివర్య, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి ఋషివర్య. హే పరంధామ, హే పరంధామ, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. నా అపరాధం క్షమించండి. పరంధామ, పరంధామ. ఇప్పుడు నేనేం చెయ్యను. హే పరంధామ, నేనేం చెయ్యను. హే పరంధామ, హే లోకనాథ, హే దీన రక్షక పరంధామ, ఆపద్బాంధవ పరంధామ, తమరే నన్ను రక్షించాలి స్వామి. నే మూర్ఖురాలను, అజ్ఞానిని. తమరు నాకు అనుగ్రహించిన విద్యను దుర్వినియోగపరిచాను స్వామి. ఇప్పుడు కేవలం తమరే నన్ను రక్షించగలరు స్వామి. తమరే నా అధపతనాన్ని ఆపగలరు. నా అపరాధాన్ని క్షమించండి స్వామి.
సదానంద ఋషుల శాపం నుండి తమరే నన్ను రక్షించాలి స్వామి. ఈ మూర్ఖురాలి అజ్ఞానాన్ని దూరం చెయ్యండి స్వామి. నేను తమని శరణు వేడుతున్నాను స్వామి, శరణు వేడుతున్నాను. హే పరంధామ, హే లక్ష్మీపతి. లెమ్ము పద్మిని. ప్రణామాలు పరంధామ. పద్మిని, ముందే నీకు వివరించాం. మాయా విద్యను, రసాయన విద్యను నీవు కేవలం త్రిలోక కళ్యాణార్థమే వినియోగించాలని. అయినప్పటికీ నీవు ఈ ఇరు విద్యలను దుర్వినియోగపరిచావు. అపరాధం చేశాను స్వామి. ఆ అపరాధానికి నీకు శిక్ష లభించింది పద్మిని. మరి ఇంత కఠిన శిక్ష స్వామి. పుత్రవాత్సల్యానికి నోచుకోనట, అసురు కులంలో జన్మించవలెనట. లేదు స్వామి, లేదు. ఈ భయంకర శాపాన్ని భరించలేను. తమరే ఓ తరుణోపాయం చూపాలి. పద్మిని, ఇది విధి యొక్క విధానం. అయినప్పటికీ నిరాశ చెందవలసిన ఆవశ్యకత లేదు. నీ వలన ఒక మహోన్నత కార్యం జరగవలసి ఉంది. ఏమిటి స్వామి? పద్మిని, ద్వాపర యుగమున శంబరాసురుడను నామంగల అసురుడు ప్రసిద్ధుడవుతాడు. అతన్ని సంహరించుటకు మన్మథుడు మహాదేవులైన శివదేవుల ఆశీర్వాదంతో మా పుత్రుని రూపాన భూలోకమున జన్మమొందుతాడు. అతని నామధేయం ప్రద్యుమ్నుడు. మేము శ్రీకృష్ణుని రూపాన అవతరిస్తాం. అలాగే లక్ష్మీదేవి రుక్మిణీదేవి రూపాన అవతరిస్తుంది. ప్రద్యుమ్నుని యొక్క ఆలనా పాలన నీ ద్వారానే జరుగుతుంది పద్మిని. అసుర కులంలో జన్మ పొందిన పిమ్మట నీవు పొందినట్టి మాయా విద్య, రసాయన విద్యలను విస్మరిస్తావు. అప్పుడు కొంతకాలము తరువాత ప్రద్యుమ్నుడికి యవ్వనాన్ని ప్రసాదించవలసి ఉంటుంది. అప్పుడు నీకు మరలా ఈ విద్యలు స్మృతి పథంలోకి వస్తాయి. ఆ పైన ప్రద్యుమ్నుని యువకునిగా మార్చి అతనికి మాయా విద్యలో శిక్షణ ఇస్తావు. అప్పుడు ప్రద్యుమ్నుడు నీవు నేర్పిన విద్యలో ఆరితేరి దాని వలన శంబరాసురుని సంహరిస్తాడు. ఆ సమయం నీకు సదానంద మహర్షి శాపం నుంచి విముక్తి కలుగుతుంది. పద్మిని, నీ వల్ల భవిష్యత్తులో త్రిలోక కళ్యాణం జరగబోతోంది. మరి ఆ అశ్రువులెందుకు? ఇవి పశ్చాత్తాపంతో వచ్చే అశ్రువులు. ఇప్పుడు నాకు దేనిపైన వ్యామోహం లేదు. దేవలోకం మీద కాని, పాతాళ లోకం మీద కాని, మాయా విద్య ఎందు కాని, రసాయన విద్య ఎందు కాని నాకు వ్యామోహం లేదు స్వామి. ఈ అభాగ్యురాలిపై కృపతో లోక కళ్యాణానంతరం తమరే నాకు ముక్తిని ప్రసాదించాలి. నాకు ముక్తిని ప్రసాదించండి పరంధామ, ముక్తిని ప్రసాదించండి. ఇదే నా ప్రార్థన పరంధామ, ఇదే నా ప్రార్థన. తథాస్తు. నారాయణ నారాయణ. తమ లీల అనూహ్యం స్వామి. ప్రద్యుమ్నుని రక్షణా సన్నాహాలు తమరు ముందే చేశారన్నమాట. నారాయణ నారాయణ నారాయణ.
ఆ పద్మిని మనమున మాయా విద్య రసాయన విద్య నేర్చుకోవాలన్న కోరిక ఉద్భవించుటలో తమరి పథకం లేదుగా స్వామి. పరంధామా, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. దేవి రతి, దేవర్షి నీవు కలిసి బాణామతిని చేరుకొని బాణామతి రూపంలో ఉన్న పద్మినికి పూర్వజన్మ జ్ఞానం కలిగించండి. అప్పుడు ఆమెకు గతమంతా గుర్తుకొస్తుంది. తను సదానంద మహర్షుల శాపం నుంచి విముక్తురాలవుతుంది. అదీగాక ప్రద్యుమ్నునికి యవ్వన దశను ప్రసాదిస్తుంది. దేవి రతి, ప్రద్యుమ్నునికి తను మన్మధుని అవతారం అన్న విషయం నీవే జ్ఞాపకం చేయాలి. మరొక విషయం ఏమిటంటే, శంబరాసురుని గురుదేవులు ప్రద్యుమ్నుని జన్మరహస్యం తెలుసుకున్నారు. ప్రద్యుమ్నుడే శంబరాసురునికి మృత్యుదేవతని. అందువలన ప్రద్యుమ్నుని సంహరించే ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క ప్రయత్నాలు విఫలం కావాలంటే బాణామతికి తక్షణమే పూర్వజన్మ యొక్క జ్ఞానాన్ని కలిగించి తీరటం అత్యావశ్యకం. మేం వెంటనే బాణామతి వద్దకు వెళ్తాం స్వామి. నారాయణ నారాయణ.